హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్. ఈ రోజుల్లో ప్రజలు అన్నింటిలో మార్పులు వస్తున్నాయి, కానీ ఆహార జీవన విధానంలో మాత్రం రావడం లేదు. ఎందుకంటే సమయానికి ఇది జరిగితే చాలు, రేపు చూసుకుందాంలే అన్న ధీమా. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ బయట ఆహారం మీద ఆధారపడుతున్నారు. దీని వలన అనేక సమస్యలు వస్తున్నాయి. బయట దొరికే చిరుతిండి వలన మానవుని శరీరంలో కొలెస్ట్రాల్ రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో అనేక దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ రోజుల్లో వాతావరణం తగ్గట్టు మన ఆహారం తీసుకోవాలి, అంటే చిరుధాన్యాలు మన జీవన ఆహారంగా మలుచుకోవాలి. వాస్తవానికి మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. కొలెస్ట్రాల్ కారణంగా ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పుడు అందరికీ సమస్యగా మారింది. 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి మంచి కొలెస్ట్రాల్, మరొకటి చెడు కొలెస్ట్రాల్. అయితే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో పెరిగిపోతుంది. దీని ద్వారా మానవునికి అధిక రక్తపోటు, గుండెపోటుతో పాటు స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ స్థాయిలో ఉంచుకోవడం అనేది మానవునికి చాలా ముఖ్యం. మన శరీరానికి తగ్గట్టు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మనం కొలెస్ట్రాల్ని నియంత్రించుకోవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. మన వంటగదిలో దొరికే కొన్ని మసాలా దినుసులు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వాటిలో ముఖ్యమైనది దాల్చిన చెక్క. ఇది కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వంటకాలలో మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఇది రుచిని ఇవ్వడమే కాకుండా మన శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మస్తుగా ఉంటాయి. ఇది శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో దోహదపడుతుంది. దీనికి మరొక ఔషధం చక్కాటి. దీనిని మనం ప్రతిరోజు తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా ఒక గ్లాస్ నీటిని వేడిగా చేసుకోవాలి. నీటిలో 2 లవంగాలు లేదా 1 స్పూన్ల లవంగాల పొడి వేసి సుమారు 5 నిమిషాల పాటు బాగా మరిగించి వడకట్టి దాని కాస్త తేనె కలిపి తాగాలి. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. దీనితో పాటు షుగర్, బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో దాల్చిన చెక్క తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద ఔషధ నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.